నమస్కారం చేయకూడదు అని ఉంది. ఆజ్ఞ మీరినట్లు నాకు అర్థమవుతుంది. అలాంటి ఆజ్ఞ మీరినప్పుడు ఆటోమేటిక్గా దేవుడు మరి ఆ రాజ్యాన్ని పతనానికి కూడా కారణం అవుతుందని నేను అర్థం చేసుకుంటున్నాను. కాబట్టి దీన్ని బట్టి మీ ఒక కమెంట్ పెట్టండి. వీడియో చివరి వరకు చూసి మీ కమెంట్ పెట్టండి. ఇది కరెక్ట్ అనిపిస్తే మీరు లైక్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నిర్గమకాండం 20వ అధ్యాయము 3-4 చూసినప్పుడు మన యొక్క యెహోవా దేవుడు చక్కగా వాక్యం ద్వారా చెప్పిన విషయం ఏమిటంటే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. సీఎం జగన్ గారు ముందు క్రైస్తవుడుగా మనందరికీ సుపరిచితులు. అదే విధముగా మరి మనము కూడా నమ్మాము. అది మంచి కుటుంబం, క్రైస్తవ కుటుంబం నమ్మి వారిని సీఎం గా చేయటం కూడా జరిగింది. మరి వారు చేసినటువంటి ఒక భయంకరమైనటువంటి తప్పు ఏంటంటే, శారదా పీఠాధిపతి అయినటువంటి శ్రీ స్వరూపానంద స్వామి గారి సమక్షంలో ఉత్తరాఖండలోని ఋషికేశ్ నందు ఆయన పూర్తి మనసుతో